మళ్ళీ ఎందుకంటే అది మీకు బెనిఫిట్ ఏంటో మరి అది మీరు రెండు రకాలుగా చూడొచ్చు. మేము యాక్సెస్ వాళ్ళ ముగ్గురికి ఇస్తున్నాం, లోపలికి వాళ్ళ ముగ్గురికి ఇస్తున్నాము. అది పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళు ఇష్టం. లోపలికి అయితే వాళ్ళు ముగ్గురే వస్తారు. వాటర్ కోసం అయినా సరే దేనికోసం అయినా సరే వాళ్ళు గరిటికి స్పూన్ కి గ్లాసెస్ కి దేనికైనా సరే. క్షమించాలి ఇమాన్యుల్ గారు, పొరపాటు పరిచయం అలా కాదన్నా, నేను అనేది మీ గురించి నేను కూడా వాడేదాను కదా, తీసేసుకుందాం. ఇవాళ జరిగే పరిణామాల దృష్ట్యా నా డౌట్ అది లోపల క్లీనింగ్. నేను ఇప్పుడు మాట్లాడచ్చు ప్లీజ్ పర్మిషన్ ప్లీజ్ మాట్లాడండి. అదే చెప్తున్నా, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మనిషి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా ఆలోచించాలని కూడా ఉంటుంది. ఇట్స్ అంటే ఇదిలాగా జరుగుతుందని చెప్తే ఏ మనిషి తప్పు చేయడు. జెన్యూనిటీకి హ్యుమానిటీకి మధ్యలో వచ్చిన ఈ దీంట్లో ఏమైపోయిందంటే ఒక్కొక్కసారి అటు బెండ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇటు బెండ్ అవ్వచ్చు. మేబీ హ్యుమానిటీ బెండ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి జెన్యూనిటీ బెండ్ అవ్వచ్చు. జెన్యూనిటీ బెండ్ అవ్వకపోతే డెఫినెట్ గా ఇక్కడ పాయింట్ అవుట్ అయిపోతాను. అక్కడ దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ 100% మిమ్మల్నే కాదు, మీ దగ్గరే కాదు, ఈవెన్ మా హౌస్ మెంబర్స్ వచ్చి అడిగినా సరే నాకు తెలియదు. నేను అక్కడ అంత అడవుల్లో ఈవిడొచ్చి రామ్, భరణి అండ్ తనుజ్ అని పేర్లు తీసుకుంటే అమ్మ అంటే ఎలా అయిపోయిందంటే ఒక మనిషికి వెళ్తే ఒక్కొక్కసారి ఇది కూడా ఇలా అవుతుంది అన్నమాట అని చెప్పి నాకు నేను ఫస్ట్ టైం ఫేస్ చేసేది టోటల్ బ్లాంక్. శ్రేష్ఠి వచ్చి కళ్ళు నీళ్ళు పెట్టి అడిగినప్పుడు నాకు టోటల్ ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉన్నా. శ్రేష్ఠి కూడా బాధపడిందండి. శ్రేష్ఠి కూడా అడిగిందంట, నాకు తెలియదని తనతో కూడా చెప్పానండి. సో మీ దగ్గర ఎలాగైతే నేను ఆ జెన్యూనిటీ ఏదైతే నా నమ్మకం ఉందో మీ దగ్గర కోల్పోయాను, ఈవెన్ మా హౌస్ మెంబర్స్ దగ్గర కూడా నేను కోల్పోయాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ విషయంలో నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తున్నాను. ఇక నుంచి నేను ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి, టోటల్ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి జెన్యూన్ గా ఉండి నా గేమ్ నేను ఆడతాను. ఇది ఒక్కసారి మీ అందరికి నా వల్ల తప్పు జరిగింది